హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ 65 చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అర కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక ఎగ్ని వేసుకోవాలి. వీటన్నింటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎగ్ అనేది ఈ విధంగా చికెన్ ముక్కలకి పూర్తిగా కలిసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టీ స్పూన్ ఉప్పును వేసుకొని 2-3 నిమిషాల పాటు ముక్కలకి పిండి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత చికెన్ ముక్కలు అనేవి ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్కలన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ముక్కలు అనేవి మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఫ్రై అయిన తర్వాత మరీ చిన్నగా అయిపోతాయి. ఇవన్నీ ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన వేరొక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోనే 5 వెల్లుల్లిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 3 ఎండుమిర్చిని వేసుకొని 2 నిమిషాల పాటు గోలిన తర్వాత సగం ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ అనేది కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, అదేవిధంగా కొద్దిగా కరివేపాకును వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత 3/4 కప్పు వరకు పెరుగుని తీసుకొని బాగా బీట్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి అరచెక్క నిమ్మరసాన్ని, అదేవిధంగా కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవాలి. తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అన్నింటినీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలకి గ్రేవీ మొత్తం బాగా పట్టే వరకు హై ఫ్లేమ్లో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే చికెన్ 65 అనేది మనకి రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.